హలో ఆల్ ఇది మెల్బోర్న్‌లో ఆల్టోనా మినియేచర్ రైల్వే. సో, మనం ఇక్కడ పార్కింగ్ బానే ఉంది. మనం ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక ట్రామ్ ఉంటుంది. 93 ట్రాము. తర్వాత తినడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఐస్ క్రీము, డోనట్స్, కాఫీ ఉన్నాయి. టికెట్ తీసుకోవాలి. ఇది టికెట్ $4 పర్ పర్సన్. పిల్లలకైనా, పెద్దలకైనా ఎవరికైనా అదే ప్రైసు. ట్రాక్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఒక అడుగు కూడా లేదు కరెక్ట్‌గా చెప్పాలంటే. ఇదిగోండి మినియేచర్ రైల్వే. జనరల్‌గా ఏంటంటే వీళ్ళ దగ్గర 4 ట్రైన్లు ఉన్నాయి. సో, అలా కూర్చోబెట్టి ఒక 15 మినిట్స్ ఉంటుంది సుమారుగా రైడ్. మొత్తం తిప్పుతారనమాట. మంచి ఎక్స్పీరియన్స్. పిల్లలైతే తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి కొంచెం దగ్గరగా చూస్తే ఇది ఇలా ఉంటుంది. చిన్నది మినియేచర్ రైల్వే అనమాట. ఈ క్యూ మొత్తం అందరూ ఎక్కడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే వెయిటింగ్ టైమ్ ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి 1.5 అవర్ ఉంది. ఇది ఇక్కడ చూడండి, ఈ ఫ్రేమ్లో చూడండి 2 ట్రైన్లు కనపడుతుంది. ఒకటి వెళ్తుంది, ఒకటి ఇటు వెళ్తుంది అనమాట. ఫస్ట్ అలా స్ట్రైట్కి వెళ్ళి ఓ రౌండ్ తిప్పుకొని మళ్ళీ ఇటు వస్తారు. ఇటు నుంచి ఇంకో సైడ్ వెళ్ళి మళ్ళీ రౌండ్ తిప్పుకొని వచ్చి దింపుతారు. సో పదండి మన జర్నీ కూడా స్టార్ట్ చేద్దాం. సో ఇలా తిరుగుతున్నప్పుడు ఏంటంటే మధ్యలో టన్నల్ వెళ్తుంది, బ్రిడ్జ్లో వెళ్తుంది. 2 టైప్ ఆఫ్ టన్నల్స్ ఉంటాయిలేండి. సో ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి కదా, పక్కన పెట్టినవి కూడా ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి టన్నల్స్ పెట్టడం కోసం పెట్టారు. బాగుంది. రకరకాల రూట్లు ఉన్నాయి యాక్చువల్గా అయితే దీనికి. సో మనం ఒక రూట్లో నుంచి వెళ్ళి ఇంకో రూట్లో అక్కడ తిరుగుతాం అనమాట. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో సైడ్ వెళ్తాము. ఇంకో సైడ్ వెళ్ళేసి మళ్ళీ అటు సైడ్ కూడా ఒక 2 రౌండ్లు వేసి తీసుకొచ్చి దింపుతారనమాట. ఇవ్వండి మనం ఫస్ట్ అసలు ట్రైన్ ఎక్కింది ఇక్కడ, ఆ ట్రాక్లో. అది కూడా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు చూడండి. అక్కడ ఎక్కాం మనం ఫస్ట్. ఇది కూడా ఒక ట్రైన్ అక్కడ ఆల్రెడీ వచ్చింది, ఎక్కుతున్నారు. సో ఒక 2 రౌండ్స్ చాలా బాగుందన్నమాట. అంటే జనరల్గా కొంచెం ఈ ట్రైన్లు అవి ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. చిన్నపిల్లలకైతే 100% నచ్చుద్ది. పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు. ఒక క్యారేజ్ 600 kgs వరకు మోస్తుందంట. దగ్గరగా 6 నుంచి 8 క్యారేజీలు అట్లా ఉన్నాయి ఒక్కొక్క ట్రైన్కి. సో అది ఆ ఇంజన్ బట్టి, ట్రైన్ బట్టి ఉన్నాయి అన్నమాట. ఓవరాల్గా అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ భలే ఉంది. అండ్ ఎందుకు $4 మాత్రమే అంటే ఇవి వాలంటీర్గా రన్ చేస్తారు. అంటే వారానికి ఒక్కరోజు, నెలకి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఈ ఆల్టోనాలోది ఎవ్రీ 3rd సండే ఉంటుందన్నమాట. ఒకవేళ వర్షాలు అవి ఏమన్నా పడినాయి అంటే మాత్రం ఇంకా ఆ రోజు ఉండదు. సో మనం ఏంటంటే గుర్తుపెట్టుకొని ఇది ఎక్కాలంటే కంపల్సరీగా రావాలి. అండ్ ఇలాంటివి మొత్తం ఆస్ట్రేలియాలో మన మెల్బోర్న్లో 5, 6 ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఒకటి మాత్రం ఎవ్రీ వీక్ ఉంటుంది. మిగతావన్నీ ఇట్లాగే 3వ ఆదివారం అని ఒకటి, 2వ ఆదివారం అని ఒకటి అలా ఉంటాయి అన్నమాట. అండ్ కాకపోతే వీటికి మంచి క్రేజ్ ఉంది. ఎక్కువ మన ఇండియన్సే ఉన్నారు. దాదాపు తెలుగు వాళ్ళు ఎంతమంది తగిలారో. వెయిటింగే, 1.5 వెయిట్ చేసాం మేమైతే ఇది ఎక్కడానికి. 1.5 అవర్ క్యూలో నుంచి ఉంటే అప్పుడు ఎక్కగలిగాము. 20 మినిట్స్ అనమాట. కానీ మన టైము వర్త్ అనే చెప్పాలి. ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ మీద వెళ్తుంది చూడండి, అది కూడా బ్రిడ్జ్. ఇందాక అటు సైడ్ వచ్చినప్పుడు మీకు ఆ బ్రిడ్జ్ కనపడి ఉంటుంది. అదిగోండి అక్కడ ర్యాండమ్ ట్రైన్ ఇది ఇంకోటి వస్తుంది చూడండి, అటు నుంచి అటు కూడా ఇంకోటి వస్తూ ఉంది. ఇది భలే ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు కిడ్స్ అనే ఉందిలే. సో ఎక్కిన వాళ్ళు మ్యాక్సిమం పెద్దవాళ్ళే ఎక్కుతున్నారు అందరూ.
మాకైతే బాగా నచ్చింది. మంచి టైం పాస్ ఎళ్ళినందుకు కొంచెం ఇది. అయితే ఇది 3 వరకే ఉంటుంది. 3:00 కంటే 2:45 కల్లా టికెట్స్ క్లోజ్ చేసేస్తారు. కాబట్టి వెళ్ళాలనుకుంటే మాత్రం ముందే వెళ్ళాలి. ఇదిగోండి ఇప్పుడు అటు ఇటు 2 రౌండ్లు వేసేసారు. చివరికి మన డెస్టినేషన్‌కి వచ్చేస్తున్నాము. ఎక్కడైతే స్టార్ట్ అవుతామో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి దింపుతారనమాట. ఏంటి మరీ స్పీడ్ ఎళ్ళదు కాబట్టి పెద్దగా పిల్లలు కూడా ఎవ్వరు అసలు భయపడిన వాళ్ళేం లేరు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. చేతులు ఊపుతా, టాటాలు చెప్తా, బాయ్ చెప్తా. హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్ ఆస్ట్రేలియాకి. థ్యాంక్ యూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.